హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొదటగా వెళ్తున్నామని చెప్పి పార్ట్ 1 వీడియో పెట్టాను కదండి. పార్ట్ 2 కంటిన్యూషన్ ఇది. అసలు జర్నీ మొత్తంలో వెదర్ అయితే ఎంత బాగుందంటే అసలు ఫేవరెట్ అనమాట. నాకు ఎక్కువ వెళ్ళే ప్లేస్ కన్నా దాని జర్నీయే చాలా ఇష్టం. నేను వేరే వీడియోలో కూడా చెప్పాను. ఎంతసేపు నేను మీ ఇద్దరినే వీడియో తీసినా నన్ను ఎవరు తీయట్లేదంటే మా హస్బెండ్ ఇలా తీశారనమాట. నవ్వొచ్చేసింది నాకు. దండం పెట్టేసుకోండి. ముతడక కొండ ఇది. అండ్ ఇంట్లో వచ్చేసరికి కెప్టెన్ అమెరికా బొమ్మ కనిపించింది. ఇంకా ఫోటో తీసేసాను. ఇంకా ఇంత ప్లేస్ ఉంటే వీడు ఎక్కడ అవుతాడు, నేను ఇంకా అందుకే ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను. బండి తీసుకొచ్చాం కదండి, ఇంకా వాడి బాగా కలిసి ఇద్దరు ఆడుకుంటున్నారు. మరి వీళ్ళిద్దరిని చూసాక వాళ్ళక్క ఊరుకోదుగా, వాళ్ళక్క కూడా నేను కూడా ఆడిస్తాను అని చెప్పి తను కూడా వచ్చిందనమాట. అంత చక్కగా కూర్చున్నాడు చూడండి సైలెంట్గా. ఇలా ఆడుకుంటున్నారు, నేను దీంతో ఆడుకుంటున్నాను. మళ్ళీ క్లోజ్ చేస్తున్నాడు. అబ్బో మావాడు విజిలేస్తున్నాడు. సూపర్. చూడ్డానికి చేపలా ఉందనుకుంటున్నారు కదా, కానీ అది చేప కాదండి, డైనోసార్ బొమ్మ. పిల్లలు ఆడేసరికి అది ఇరిగి అలా అయిపోయిందనమాట. తన్విత అయితే ఆడుతున్నాడు. లోపు మేము ఫొటోస్ దిగుతున్నాం. తన పేరు వేదశ్రీ, మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి, నాకు సిస్టర్ అవుతుంది. వీడియోస్ కూడా ఆల్మోస్ట్ తనే చాలా వరకు తీసిందనమాట. ఇది వచ్చేసరికి వంకాయ చెట్టు, ఇవేమో పక్కన షో ఫ్లవర్స్. అండ్ అలాగే కనకాంబరం చెట్టు అవి కూడా ఉన్నాయి. మొత్తం చాలా వరకు పూలే అనమాట. కొయ్యడానికి మనకు టైం ఉండాలి, అన్ని ఫ్లవర్స్ వస్తాయి. అండ్ అరటి చెట్టు ఇవి కూడా ఉన్నాయి. ఇదిగో ఈలోపు వీడు చూడండి, నాన్న నాన్న అనుకుంటూ బెండకాయ తింటున్నాడు. నాన్నమ్మ బెండకాయ ఇచ్చారు, అది తీసుకొని తింటున్నాడు ఇంకా అటు ఇటు తిరుగుతూ. ప్లాన్స్ అన్నీ వాస్తు ప్రకారం పెట్టారనమాట. ఏ దిక్కుకి ఏది పెడితే బాగుంటుంది, ఏది దానికి స్టాండర్డ్ గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి. ఏ ప్లాన్స్ ఏంటో వేదశ్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, చూసేద్దాం రండి. ఎలా కోయాలంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎండిపోయినట్టుంటాయి కదా, వాటిని ఇలాగా చియా సీడ్స్ వస్తాయి. భలే ఉంది కదా. యాక్చువల్లీ నేను ఇవి సబ్జా అనుకున్నాను, కానీ కాదంట, చియా వేరు సబ్జా వేరంట. నాకు ఇప్పుడు తెలీదు. జోక్గా అందిలేండి, డిసెంబర్ అని, మీరు సీరియస్గా తీసుకోకండి. అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అత్తయ్య వాళ్ళ ఇంట్లో అకేషన్ ఏంటంటే, మొన్న వదినది మ్యారేజ్ అయింది కదా, అప్పుడు వేశారనమాట ఈ పెయింట్స్ అంతా వాళ్ళే వేశారు. అసలు ఎంత బాగున్నాయో కదా. నేను ఇవన్నీ నేర్చుకోవడానికి ఎన్నాళ్ళు పట్టిద్దో. ఎనీవేస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.